సూర్యాపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం సూర్యాపేట పట్టణ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన వ్యవసాయ కమిటీ, మార్కెట్ కమిటీ చైర్మన్, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట పట్టణ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం క్రీడలకు అన్ని విధాలుగా కృషి చేస్తోందని, ఇలాంటి టోర్నమెంట్లు మున్ముందు మరెన్నో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. క్లబ్కు నెలవారీ కిరాయిలు వచ్చినట్టుగా ఈరోజు 3 లక్షల రూపాయల రెంట్స్ ద్వారా వచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు 270 మంది 56 మంది సభ్యులున్న క్లబ్ను షటిల్ ఆట గురించి, కొన్ని స్పోర్ట్స్ గురించి కొత్త వాళ్ళను ఆ రోజు 25,000 రూపాయల సభ్యత్వం తీసుకొని షటిల్ కోర్టు ఆ రోజు 50 లక్షల పైనే తోటి షటిల్ కోర్టు నిర్మాణం జరిగింది. దాని తర్వాత కొన్ని ఇబ్బందులు, అవాంతరాలు వచ్చినాయి. మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళా నేను లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం సెక్రటరీగా ఎన్నుకోబడడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో మొదటి 3-4 నెలలు ఈ పాత అకౌంట్ చూస్తే సరిపోయింది. దాని తర్వాత నేను కొంత మార్కెట్ చైర్మన్ రావడంతో కొంత శ్రద్ధ తగ్గటం కూడా జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం దీన్ని భూమి పూజ ఈ కాంప్లెక్స్ చేయాలని చెప్పేసి మన కార్యవర్గంలో ఉన్న పెద్దలందరూ కూడా, నాతో పాటు ఉన్న సభ్యులందరూ కూడా ఈ రోజున కార్యవర్గంలో ఉన్న నర్సయ్య గారు అయితేంది, రాంబాబు గారు అయితేంది, వెంకటేశ్వర అడ్వకేట్ గారు అయితేంది, సత్యనారాయణ గారు అయితేంది, కృష్ణారెడ్డి గారు అయితేంది, రాచకొండ శ్రీని గారు అయితేంది, లక్ష్మీ శ్రీనివాస్ గారు అయితేంది, మొత్తం కార్యవర్గం కూడా ఈ ఒక నిర్ణయం తీసుకొని ఇది చేస్తే కూడా ఇంకొక 1 లక్ష రూపాయల పైన అదనంగా క్లబ్కు ఆదాయం వస్తుంది. ఎందుకంటే ఆదాయం లేకుండా అయింది, ఉన్న ఆదాయంతో ఖర్చు అవుతుంది తప్ప ఇన్కమ్ సోర్స్ లేకుండా అవుతుంది. కాబట్టి ఇది ఒక తీసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవాలని పెద్దలందరి కోరిక మేరకు ఈసీలో తీర్మానం చేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇంకొక నేను అనుకుంటా బహుశా 15 ఆగస్టు లోపలనే స్విమ్మింగ్ పూల్కి కూడా ఒక శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. మేబీ అనుకుంటే ఇవన్నీ కూడా దసరా దీపాలు పండుగలో కూడా కంప్లీట్ చేసే ఆలోచననే మా కార్యవర్గం ఒక దృఢ నిశ్చయంతో ఉందని కూడా తెలియపరుస్తుంది. అందరికీ కూడా ఒకసారి మా క్లబ్ సభ్యులకైతేంది, శ్రీరావుడ పట్టణ ప్రజలకు కూడా ఈ స్విమ్మింగ్ పూల్ను ఏ వాతావరణం కూడా అనుకూలంగా ఉండే విధంగా స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేయబోతామో తెలియపరుస్తూ ముగిస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.